అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన 2.0 కేబినెట్ కూర్పులో బిజీగా ఉన్నారు. కొత్త టీం ఎంపికలో ఆయన బిజీ అయిపోయారు. అయితే ఆయన ఎంపిక చేసిన కొంతమంది అభ్యర్థుల పట్ల ఆయన పార్టీకి చెందిన వారి ముక్కులు వేలేసుకుంటున్నారు. ఉదాహరణకు ఆర్ఎఫ్కే జూనియర్, మార్ట్ గేజ్, పెటే హెగాసెత్ల ఎంపిక చూసి ఆశ్చర్యపోతున్నారు. వీరికంటే మంచి టీం ఆయనకు దొరకలేదా అని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ట్రంప్ చాయిస్ పట్ల వస్తున్న విమర్శల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. అమెరికా ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 5వ తేదీన జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఇక ఆయన జనవరి 20న ప్రెసిడెంట్ గా పగ్గాలు చేపట్టబోతున్నారు. ఈలోగానే తన కేబినెట్ ను ఎంపిక చేయడంలో బిజీగా ఉన్నారు. ఇక ట్రంప్ విషయానికి వస్తే ఆయనకు ఎన్నికల్లో సహకరించిన వారికి పప్పు బెల్లాల్లా పదవులను పందేరం చేస్తున్నారు. ఇది ఆయన పార్టీకి చెందిన రిపబ్లికన్లకే నచ్చడం లేదు. ఇదేం కేబినెట్ ఎంపిక, వీరికంటే మంచి అభ్యర్థులు లేరా అని నిలదీసే స్థాయికి చేరుకున్నాయి పరిస్థితులు. ఇక ట్రంప్ తన కేబినెట్ లోకి రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్, మార్ట్ గెడ్జ్, పెట్ హెగేస్ తో పాటు ఎలాన్ మస్క్ ను తీసుకోవడంతో ఆశ్చర్యపోతున్నారు. ట్రంప్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత 8 సంవత్సరాల క్రితం ట్రంప్ కేబినెట్ ను ప్రస్తుతం ఆయన ఎంపిక చేసుకోబోతున్న టీంను బేరీజు వేసుకుంటున్నారు. ఇక ట్రంప్ అధ్యక్షుడిగా ఘన విజయం సాధించిన తర్వాత క్షణం కూడా ఆలస్యం చేయకుండా కేబినెట్ కూర్పులో బిజీగా ఉన్నారు. కాగా ఎన్నికల్లో ట్రంప్ దేశ ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చారు. ఉదాహరణకు దేశంలో వలస వచ్చిన అక్రమ వలసదారులను మెడపట్టి గెంటేస్తానని శపథం చేశారు. మరి ట్రంప్ చెప్పిన విధంగానే దేశంలో కోట్లాది మంది అక్రమ వలసదారులున్నారు. రాత్రికి రాత్రి వారిని దేశం నుంచి తరలించాలంటే అయ్యే పని కాదు. కఠినమైన చట్టాలు తేవాల్సి ఉంటుంది. అక్రమ వలసదారులను తరలించాలంటే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతాయి. ఆ పోర్టుపోలియోను అత్యంత కఠినమైన వ్యక్తికి అప్పగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ట్రంప్ పోకడ చూస్తే ఆయన అత్యంత కఠినంగా వ్యవహరిస్తారేమోనని ఆయన పార్టీకి చెందిన వారే భయపడుతున్నారు. ట్రంప్ తీవ్రవాద ఎజెండాతో అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ మొదటిసారి 2016లో గెలుపొంది ఏర్పాటు చేసుకున్న కేబినెట్ తో పోల్చి చూసుకుంటున్నారు. అప్పుడు ఆయన రిపబ్లికన్ పార్టీ సాంప్రదాయం ప్రకారం ఎలాంటి వివాదాస్పదమైన వ్యక్తులను కేబినెట్ లో తీసుకోలేదు. అదే 8 సంవత్సరాలు గడిచేసరికి ట్రంప్ 2.0లో ఎంతో మార్పు కనిపిస్తోంది. ఆయన ఎంపిక చేసిన మంత్రుల విషయానికి వస్తే పబ్లిక్ హెల్త్ తో పాటు రీప్రొడక్టివ్ రైట్స్, ట్రంప్ కఠినమైన గర్భ నిరోధక చట్టాలను తీసుకొస్తారని అమెరికన్లు భయపడుతున్నారు. దీంతో ఇప్పటి నుంచే అమెరికన్ మహిళలు గర్భ నిరోధక మాత్రలను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు. ట్రంప్ కఠినమైన చట్టాలు తీసుకొస్తే మార్కెట్లో గర్భ నిరోధక మాత్రలు లభించవని భయపడుతున్నారు. ట్రంప్ తీసుకునే నిర్ణయాలు కేవలం సాధారణ పౌరులకే కాకుండా మిలిటరీ లీడర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. మాజీ ఇంటెలిజెన్స్ నిపుణులు కూడా దిగ్భ్రాంతి చెందుతున్నారు. ట్రంప్ ఛాయిస్ చూసి కొంతమంది సెనేటర్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే ట్రంప్ నామినేట్ చేసిన వారిని రిపబ్లికన్ మెజారిటీ ఛాంబర్ తిరస్కరించే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ట్రంప్ 2016లో సెక్రటరీ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ కు టామ్ ప్రైజ్ ను ఎంపిక చేశారు. ఆయన ఆర్థోపెడిక్ సర్జన్. ఒబామా కేర్ ను తీవ్రంగా విమర్శించిన వారిలో ప్రముఖుడు. అయితే ఏడాది తిరిగేసరికి ఆయనను ఉద్యోగాల నుంచి పీకేశారు ట్రంప్. దీనికి ప్రధాన కారణం సుమారు $4 లక్షల, అంటే సుమారు 3.5 కోట్లు పన్ను చెల్లింపుదారుల సొమ్మును ప్రైవేట్ జెట్లో చక్కర్లు కొట్టడానికి వినియోగించాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. టామ్ ప్రైజ్ స్థానంలో అలెక్స్ అజార్ను తెచ్చి కూర్చోబెట్టారు. ఇక అలెక్స్ విషయానికి వస్తే ఆయన ఫార్మా దిగ్గజం ఎలీ లిల్లీలో టాప్ ఎగ్జిక్యూటివ్. ఆయన ఎంపికపైన కూడా ట్రంప్ పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ట్రంప్ అతిపెద్ద ఫార్మా కంపెనీల కొమ్ము కాస్తున్నాడన్న చెడ్డ పేరును మూటగట్టుకోవాల్సి వచ్చింది. గురువారం నాడు ట్రంప్ ఒక ప్రకటన చేశారు. యుఎస్ హెల్త్ సెక్రటరీతో పాటు హ్యూమన్ సర్వీసెస్ కు రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ ను నామినేట్ చేస్తున్నారని ప్రకటించారు. డెమోక్రాటిక్ పార్టీ వంశానికి చెందిన రాబర్ట్ ఎఫ్ కెనడీ విషయానికి వస్తే వ్యాక్సిన్ వద్దని ప్రచారం చేయడంతో ఆయన పేరు అమెరికా మొత్తం మారుమోగింది. దీంతో పౌర హక్కుల గ్రూపులు ఇలాంటి వ్యక్తిని హెల్త్ కేర్ బాధ్యతలు అప్పగిస్తే యావత్ దేశం ప్రమాదంలో పడిపోతుందని హెచ్చరిస్తున్నారు. పిల్లలకు వ్యాక్సిన్ ఇస్తే ఆటిజం ఏర్పడుతుందని, పిల్లలు మానసికంగా ఎదగలేరని ఆయన వాదించారు. ఎయిడ్స్ కు హెచ్ఐవి కారణం కాదన్నారు. అలాగే స్కూల్లో పిల్లలు కాల్పులకు తెగబడడానికి కారణం కొన్ని రకాల యాంటీ డిప్రెసెంట్స్ వాడడం వల్ల అని చెప్పారు. అలాగే కొన్ని రకాల విషపూరిత మొక్కలు వినియోగం వల్ల యువకులు కాస్త ట్రాన్స్జెండర్ గా మారుతారని వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి చూస్తే ఆయన హెల్త్ సెక్రటరీకి పనికొస్తారా అని ఆయన పార్టీకి చెందిన వారి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇక సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ నేషనల్ గార్డ్ వెటరన్ ఫాక్స్ న్యూస్ ప్రెజెంటర్ పెటే హెగ్సేత్ ను ప్రకటించారు. ఇక హెగ్సేత్ విషయానికి వస్తే ఆయన గ్వాంటనామో బెడిటెన్షన్ క్యాంప్ లో జైలు గార్డుగా పనిచేశారు. అలాగే ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లో పనిచేశారు. తరచూ మిలిటరీని విమర్శించే వ్యక్తిని డిఫెన్స్ సెక్రటరీగా ఎలా నియమిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇక డిఫెన్స్ సెక్రటరీ అంటే మన ఇండియాలో రక్షణ మంత్రిగా చెప్పుకోవచ్చు. కాగా అమెరికాలో డిఫెన్స్ బడ్జెట్ సుమారు $800 బిలియన్ల. ఇండియన్ కరెన్సీ ప్రకారం లెక్కిస్తే 67,20,000 కోట్ల వరకు ఉంటుంది. అతిపెద్ద బడ్జెట్ ఉండే ఈ శాఖను ఆయన ఎలా నిర్వర్తిస్తారని అందరూ ఆశ్చర్యపోతున్నారు.